హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఈ రోజు అయితే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్న భవానీ ఆర్ట్స్ వద్దకు అయితే రావడం జరిగింది. ఇక్కడైతే మనకి 4 ఫీట్స్ హైట్ నుంచి అయితే 8 ఫీట్స్ హైట్ వరకు వినాయకులు అయితే రెడీ అయ్యి ఇక్కడ ఉన్నాయి. చూపిస్తాం మీకైతే బ్యాక్ కెమెరా పెట్టి. ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడైతే మీకు బ్యాక్ కెమెరా పెట్టేసి నేను అక్కడ వినాయకులు ఎట్లున్నాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. లొకేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి అర్బన్ కాలనీ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఇటు వెళ్తే మెట్పల్లి, ఇటు సైడ్ వెళ్తే కొరుట్ల టౌన్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ మనకు అర్బన్ కాలనీ పోయే రూట్లో అయితే స్టార్టింగ్లో ఇక్కడ మనకు భవానీ ఆర్ట్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ వినాయకులు అయితే రెడీ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 4 ఫీట్స్ హైట్ నుంచి అయితే 8 ఫీట్స్ హైట్ వరకు అయితే ఉన్నాయి. ఎంట్రీలోనే మనకి విష్ణుమూర్తి అవతారంతోనైతే ఉన్న గణపతి అయితే ఇక్కడ ఉన్నది. మనం చూసుకోవచ్చు ఆదిశేషు మీద ఉన్నాడంటే ఐతాల్కల పాము. ఇక్కడ పక్కకి మనకి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. విష్ణుమూర్తి అవతారంతో కూడిన గణపతి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెంకటేశ్వర స్వామి అవతారంతో ఉన్న గణపతులు. ఇక్కడికి ఇదే హైట్ అయితే వచ్చేసి మనకి 6.5 to 7 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వర్క్ అయితే అయిపోయింది. జస్ట్ మనకి ఇక్కడ కిరీటం ఇంకా మనకి స్వామివారి ఆభరణాలు రిమైనింగ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు కలర్ అయితే ఇంకేం వేయలేరు. కొంచెం మన చిన్నపిల్ల వాళ్ళకైతే సరిపోతాయి ఈ హైట్. ఎందుకంటే ఇక్కడ మనకి పెద్దవాళ్ళే కాకుండా చిన్నవాళ్ళు కూడా పెట్టుకునే విధంగా మనకి మంచి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంత చిన్న విగ్రహాలు అయితే రెడీ చేసినారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. మంచిగా పీట మీద కూర్చున్న గణపతి వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఏంది ఇక్కడ ఇది అచ్చు తీసిన గణపతులు. ఇక్కడ ఏంది పీట మీద కూర్చున్న గణపతి. నిజంగా మీకు ఎంట్రీలో చూపించిన కదా విష్ణుమూర్తి అవతారం అని చెప్పేసి, ఇది అదే గణపతి. సింహం మీది గణపతి, ఇది సింహం మీది గణపతి. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే తామర పువ్వు అంటే లోటస్. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మంచి ఒక ఆకు పెద్దది, ఇది లీఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ మన కిరీటంలో ఇంకా శివుడిని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి అక్కడ దాకా సేమ్ పీస్ లోటస్ మీద గణపతులు. మళ్ళా ఇక్కడ నుండి అక్కడ వరకు సేమ్ మళ్ళా ఏంది లైన్ మీది సింహం మీది గణపతులు చూసుకోవచ్చు మీరైతే. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ హైస్ ఇంకా ఇది ఏంది మన ఈ కడియాలు ఆభరణాలు అయితే రిమైనింగ్ ఉన్నాయి. అయితే ఇది సేమ్ మన వెంకటేశ్వర స్వామి అవతారం గణపతి. ఇది ఇంకా ఫినిష్ కాలే. ఐస్ రిమైనింగ్ ఉన్నాయి, కిరీటం రిమైనింగ్ ఉంది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే ఒక పక్క నంది, రైట్ సైడ్ మనకి నంది, లెఫ్ట్ సైడ్ శివుడు గణపతి బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ చూడవచ్చు రైట్ సైడ్లో నంది, లెఫ్ట్ సైడ్లో లింగం ప్లస్ శివుడు, అంటే లింగంలో నుంచి శివుని తల. ఇక్కడ చూడవచ్చు సేమ్. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అన్నీ సేమ్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సేమ్ ఇది మన లోటస్ పైన కూర్చున్న గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే సింహాసనం మీద కూర్చున్న గణపతి మస్తు ఉంది. లుక్ అయితే అట్రాక్టింగ్ ఉంది. చూసుకోవచ్చు ఇక్కడైతే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. కలరింగ్ అయిపోయింది. ఐస్ ఇంకా ఆభరణాలు ఉంటాయి కదా స్వామివారి, అవైతే వర్క్ రిమైనింగ్ ఉంది. ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు మనకి ఇంకొక కాన్సెప్ట్, నెమలి మీద కూర్చున్న గణపతి. ఇది మనకి పికాక్. ఇక్కడ చూసుకోవచ్చు స్నేక్ పక్కన పాము కూడా వచ్చింది. వన్ అవే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన సబ్స్క్రైబర్లు వచ్చిళ్ళు. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడనే కొరుట్ల బ్రో. వినాయకుడు, హనుమంతుడు, బ్యాక్ డ్రాప్ లో మనకి వచ్చేసి అయోధ్య టెంపుల్ అంటే రామ్ మందిర్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫినిషింగ్ ఇదంతా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు. ఇది హైట్ వచ్చేసి 7 ఫీట్స్ నుంచి 7.5 అయితే హైట్ ఉంటుంది ఇది మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పంచముఖ అవతారంతోనైతే ఉన్న గణపతి. ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పంచముఖ అని అంటే 5 తలలతో కూడిన గణపతి మనకైతే అవతారం ఉంది. ఇక్కడ హ్యాండ్స్ అయితే రిమైనింగ్ ఉంది. వర్క్ చూసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ఇక్కడ నంది కూడా వచ్చిలో. ఇక్కడ చూసినట్టయితే మనకి అక్కడ చూసుకుంటే వర్క్ ఫినిష్ అవ్వలేదు. ఇక్కడైతే మనకు వర్క్ మొత్తం కంప్లీట్ అయినది ఉంది. పంచముఖ గణపతి ఇక్కడ చూసుకోవచ్చు మనకి విత్ హ్యాండ్స్ ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. కలర్ అయితే ఒకటి రిమైనింగ్ ఉంది. చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చిలో ఇక్కడ మన దగ్గరికి వెళ్ళి అయితే చూసుకోవచ్చు.
ఇక్కడ నంది లింగం, ఇక్కడ మనకు భక్త మార్కండేయ కూడా ఉన్నాడు, చూసుకోవచ్చు ఇక్కడ మన లింగం పక్కకి. ఇవి ఫ్రెండ్స్ మన భవానీ ఆర్ట్స్ గణపతులు అయితే. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.